92 ప్రస్తుత కాలంలో అన్ని రోజులు బ్రతకడమే కష్టం. ఒకవేళ బ్రతికి ఉన్నా లేవడానికి ఓపిక లేక ఏ మంచంలోనో ముడుచుకొని పడుకుని ఉంటారు. కానీ 92 ఓ బామ్మ మాత్రం ఏకంగా 20 కిలోమీటర్లు నడిచింది. కారణం పక్కన పెడితే ఆ వయస్సులో ఆమె అంత దూరం నడవడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుత జనరేషన్లో కొద్ది దూరం నడవడానికే ఆయాస పడిపోతుంటాం. స్టెప్స్ ఎక్కి దిగితే చాలు అమ్మ అనుకుంటూ కూర్చుండిపోతాం. కానీ 92 ఓ బామ్మ 20 కిలోమీటర్లు నడిచి వెళ్లి రేబీస్ వ్యాక్సిన్ వేయించుకున్న ఘటన ఒడిశాలో జరిగింది. ఒడిశాలోని నువాపడ జిల్లాకు చెందిన మంగల్బారి మెహ్రాకు 92 ఈ వయస్సులో అడుగు తీసి అడుగు వేయడం కష్టమే. అలాంటిది 20 కిలోమీటర్లు నడిచి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకునొచ్చింది. మెహ్రాను ఇటీవల కుక్క కరిచింది. దీంతో అందుబాటులో ఉన్న వైద్యుడి దగ్గర చికిత్స తీసుకుంది. ప్రాథమిక చికిత్స తర్వాత రేబీస్ రాకుండా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆమెకు వైద్యుడు సూచించారు. అయితే ప్రస్తుతం ఆ టీకా తన వద్ద లేదని చెప్పాడు. దీంతో వ్యాక్సిన్ కోసం మెహ్రాను తమ గ్రామానికి సమీపంలోని సీనపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు నడుచుకుంటూ వెళ్ళింది. వారి గ్రామం నుంచి సీనపల్లికి దాదాపు 10 కిలోమీటర్లుంటుంది. కర్ర చేత పట్టి మెల్లగా నడుచుకుంటూ హెల్త్ సెంటర్కు చేరుకుంది. అక్కడ వ్యాక్సిన్ తీసుకున్నాక తిరిగి నడుచుకుంటూ గ్రామానికి చేరుకుంది. ఒడిశాలో ప్రైవేట్ వాహనాల డ్రైవర్లు సమ్మెకు దిగడంతో 2 రోజులుగా రవాణా సౌకర్యం నిలిచిపోయినట్లు స్థానికులు తెలిపారు. మొత్తానికి ఆ బామ్మ మాత్రం దాదాపు 20 కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి వచ్చింది. బామ్మ కర్ర చేతిలో పట్టుకుని వంగుకుంటూ నడుస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ బామ్మను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం బాధాకరమంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే, ఇంకొందరు మాత్రం ఈ వయస్సులో బామ్మకు ఎంత కష్టం వచ్చిందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు 92 వయస్సులో బామ్మ ఓపికకి ఎనర్జీకి హ్యాట్స్ ఆఫ్ చెబుతున్నారు.